విశాఖపట్నం పాతగాజువాక బీసీవైపీ పార్టీ భారత చైతన్య యోజన పార్టీ లీడర్ అల్లు రమణ మీడియాతో మాట్లాడుతూ ఒక విషయం వెలుగులో తెచ్చారు. అదేమనగా పాతగాజువాకలో అనవసరమైన జాగాలోని బస్టాండ్ పెట్టారు. అది దేనికి పనికి రాకుండా జీవీఎంసీ ఆర్టీసీ వాళ్ళు సులభాల కోసం పైన అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి కోసం ఆ బస్టాండ్ నిర్మించినట్టు బీసీవై పార్టీ లీడర్ అయిన అల్లు రమణ వ్యక్తం చేశారు. ఇక్కడ బస్టాండ్ ఎక్కడిది? ప్రజల ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూస్తున్న బస్టాండ్ లైన్ ఏరియాలో నిల్చొని ఎండకి వానకి తడుస్తూ ఎదురు చూస్తున్నారు కదా, అక్కడ బస్టాండ్ నిర్మించాలి, అనవసరమైన బస్టాండ్ తొలగించాలని అక్కడ ప్రజలు స్థానికులు బీసీవై పార్టీ అల్లు రమణ ఖండించారు. లీగల్గా యాక్టివ్ తీసుకుంటామని మీడియా సముఖంగా వెల్లడించారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీ పేరు? నా పేరు అల్లు రమణారావు యాదవ్. భారత చైతన్య యోజన పార్టీ ఒక పార్టీ లీడర్గా ఈ యొక్క పాతగాజువాక జంక్షన్లో ఈ బస్ స్టాప్ తొలగించమని, నిరుపయోగంగా ఉన్నటువంటి బస్ స్టాప్ని వేరే ప్రదేశానికి తొలగించమని మేము మున్సిపల్ కమిషనర్కి అయితేనేమి, జిల్లా కలెక్టర్ గారికి అయితేనేమి, మేము ఏపీఎస్ఆర్టీసీకి అయితేనేమి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 1వ తారీఖున వినతి పత్రం ఇచ్చాము. మున్సిపల్ కమిషనర్ అయితే మాకు ఈ బస్ స్టాప్కి మేము తొలగించలేము, మాకు సంబంధం లేదని చెప్పేసి ఆ లెటర్ ఇచ్చేశారు. కానీ ఆర్టీసీ వాళ్ళు మాత్రం ఆర్టీసీ వాళ్ళు చేయాలి పని, మా వల్ల కాదని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఆర్టీసీ వాళ్ళు మాత్రం ఇంకా దీనిపై మేము యాక్షన్ తీసుకోలేదు, తీసుకుంటాము, మేము దానిపై పరిశీలిస్తున్నామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాగా టైంపాస్ చేస్తున్న కూటమి ప్రభుత్వం వెంటనే తక్షణమే ఇవి బస్సులు ఆగే ప్రదేశం ఎక్కడ ఉందో ఆ ప్రదేశంలోకి ఈ యొక్క బస్ స్టాప్ని మార్చి ఉపయోగకరంగా తయారు చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. సార్ యాక్చువల్లీ బస్ స్టాప్ అనేది జనరల్గా ఉండాలి, మీరు బస్ స్టాప్ తీసిమంటున్నారేంటి? అసలు ఈ బస్ స్టాప్కి ఈ మీరు చెప్పిన మాటకి కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. పీపుల్ వోంట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. కరెక్ట్గా చెప్పాను. ఇప్పుడున్న ప్రదేశంలో బస్ స్టాప్ వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. వర్షం వచ్చినా జనాలు అక్కడ నిలబడే పరిస్థితి, ఎందుకంటే బస్సులు వేరే దగ్గర ఆగుతున్నాయి. ఇక్కడ నిలబడిన అంటే బస్సులు వచ్చి పారిపోవాల్సి వస్తుంది, పరిగెట్టవలసి వస్తుంది. కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. ఈలోగా బస్సులు పరిగెడుతున్న టైంలో ఇలా బైకులు రావడము, కార్లు రావడము ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి బస్సులు ఉన్న ప్రదేశంలో ఆ స్టాండ్ పెట్టినట్లయితే అది ఎండ వచ్చినా అక్కడ నిలబడతారు, వర్షం వచ్చినా అక్కడ నిలబడతారు. కాబట్టి బస్సు రాగానే ఎక్కడైనా కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఇప్పుడున్న ప్రదేశం నుంచి వేరే ముందు మార్చమంటున్నాం. కానీ బస్ స్టాప్ ఎత్తివని అంటలేదు, మేము బస్ స్టాప్ కొద్ది ముందు మార్చమంటున్నాం. అంటే అనవసరమైన జాగాలో బస్ స్టాప్ పెట్టి అవసరమైన జాగాలో బస్ స్టాప్ పెట్టారు కాబట్టి మీరు దీన్ని తీసి ఎక్కడైతే పబ్లిక్ ఉంటుందో, ఎక్కడైతే పబ్లిక్ బస్సుల కోసం వెయిట్ చేస్తుందో అక్కడ ఈ బస్ స్టాప్ని తీసి అక్కడ పెట్టమంటున్నారు. అంతే కదా సార్? అంతే. అది కూడా క్లియర్ కరెక్ట్గా చెప్పారు. అదే, ఎందుకంటే ఇది నిరుపయోగం ఉంది, ఇది ఉపయోగం లేదు. ఉపయోగం ఉన్న ప్రదేశాలు పెడితే అందరికి ఉపయోగపడుతుంది. ఉపయోగం లేని ప్రదేశాలు పెట్టడం వల్లే మేము దాన్ని మార్చమని చెప్తున్నాం. అది అందరికి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని మేము పోరాటం చేయడానికి ముందుకు వచ్చాము. దీనిపై మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి చేస్తున్నాం. సో ఇక్కడ విశాఖపట్నం పాతగాజువాకలోను ఇక్కడ ఈ బస్ స్టాప్ కట్టేసి ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. యాక్చువల్లీ ఈ బస్ స్టాప్ ఇక్కడ కట్టినందుకు అసలు నో యూజ్ అని చెప్తున్నారు ఇక్కడ బీసీవై పార్టీ అల్లు రమణ గారు లీడర్గా. సో ఇక్కడ ప్రజలు కూడా ఈ గాజువాక స్థానికులు ప్రజలు వీళ్ళు ఏమన్నారంటే బస్ స్టాప్ ఇక్కడ పెట్టారు, బస్సులు ఏమో అక్కడ ఆగుతున్నాయి, బస్సు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి అక్కడ పరిగెట్టేలోగా యాక్సిడెంట్లు బస్సు కోసం వెళ్ళినప్పటికీ జనాలు పరిగెట్టేలోగా ఆటోలు గుద్దడం, బస్సులు గుద్దడం చాలా పట్టుకు వాళ్ళు చూశారు, కళ్ళారు చూశారు, యాక్సిడెంట్ అయి పడిపోతున్నారు కిందని. సో ఇక్కడ బస్ స్టాప్ ఎందుకు వేస్ట్ పెట్టారు, అసలు దేనికోసం పెట్టారు? వాళ్ళు యాడ్స్ వేసుకోవడానికి పైన యాడ్స్ వేసుకుంటున్నారు, వాళ్ళ సులభాల కోసం, వాళ్ళ మనీ మేకింగ్ కోసం, వాళ్ళ లాభాల కోసం ఈ బస్ స్టాప్ని ఇక్కడ వేసుకున్నారని చెప్తున్నారు. సో ఈ తక్షణమే ఇక్కడ బస్ స్టాప్ తీసి అక్కడ వేయాలి అని ఇక్కడ బీసీవై పార్టీ లీడర్ అల్లు రమణ గారు అలాగే ఇక్కడ స్థానికులు ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. సో గవర్నమెంట్ దీని మీద దృష్టి సాధించి ఈ బస్ స్టాప్ని తీయాలని ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. తీయలేని పక్షాన్ని 100% వీళ్ళు కోర్టుకి వెళ్ళి లీగల్ యాక్షన్ తీసుకుంటారని వీళ్ళు ప్రజలు డిమాండ్ చేస్తారు. 100% ఇక్కడ బస్ స్టాప్ పాత్ర తీయపోతే దీనికోసం చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇక్కడ స్థానికులు ప్రజలు చెప్పడం జరుగుతుంది. అనుపమ యాదవ్, SVN ఛానల్, ఓల్డ్ గాజువాక.